జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. గత 2 రోజులుగా ఆయన టూరు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేపుతుంది. పవన్ సీఎం అయితే మహిళలకు రక్షణ ఉంటుందని భావిస్తున్న మహిళలు ఆయన సీఎం కావాలనుకుంటున్నారు అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్తోనే అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ను చూసేందుకు వచ్చిన మహిళ ముంబై యువతితో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. లో భాగంగా విశాఖలో 2 రోజుల పాటు బస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక నాయకులతో అయితే ఇక్కడ భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నా హోటల్లో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఇప్పటికే 5 టికెట్లు అయితే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక భీమిలి, గాజువాక, యనమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి అయితే చేసినటువంటి పరిస్థితి. అలాగే పబ్లిక్ అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మట్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? అసలు నేనేమనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే అతను ఫ్యూచర్ ప్లాన్ చాలా ఉంది, ఇప్పటికీ చాలా జరుగుతుంది పాజిటివ్గా. సో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఏదైనా అయితే మంచి కోసం అవ్వాలి, అంతేగాని అది మనకి లాస్ అని షో చేయకూడదు లాస్ట్కి ఫైనల్లీ. సో నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ప్లస్ ప్రజలు కూడా చాలామంది కోరుకుంటున్నారు అతను వస్తే కొంచెం పాజిటివ్ వస్తుంది అండ్ చాలా పై వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బాగుంటుందని, ఫ్యూచర్ ప్లాన్ బాగుంటుందని. ఆఫ్కోర్స్ స్టడీస్ వాళ్ళైనా జాబ్స్ వాళ్ళైనా ఎవరైనా అదే కోరుకుంటున్నారు. ఓకే మేడం, మీరు చెప్పండి. ప్రధానంగా చాలామంది ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉంటాయి ఓట్లు లేనటువంటి యువతే పవన్ కళ్యాణ్ వెనుకున్నారంటూ. సో మీకు ఓటు ఉందా? ఉంటే కనుక మీకు ఎవరేస్తారు? నేనైతే నాకు ఇప్పటి వరకు ఓటింగ్ కార్డ్ లేదు, బట్ నేనైతే పవన్ కళ్యాణ్కి వేస్తాను. బికాస్ అతని మీద హోప్ ఉంది నాకు. సో పక్కాగా నేను అతనికే వేస్తాను. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ సీఎం అయితే కనుక ముఖ్యంగా మీ యువతకి ఏం చేస్తారనే నమ్మకంతో మీరు ఓటేస్తారని చెప్తున్నారు? ఎందుకంటే అతను లేడీస్ విధంగా అయితే నేను చెప్తున్నాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సెల్ఫ్ లేడీస్కి సేఫ్టీస్ ఇలాంటివి చాలా చేస్తున్నారు. సో ఐ హోప్ అతను మంచి కోసం చేస్తారు కాబట్టి అతనికే వేస్తాను. మా వాళ్ళు ఎడ్యుకేషన్స్ వాళ్ళు, కాలేజ్ పిల్లలైనా ఇంకా లేదంటే అనాథ పిల్లలైనా ఎవరైనా అతనికే వేస్తారని కోరుకుంటున్నాను నేనైతే. ముస్కాన్ నయన్ సర్కార్. నేను బెస్ట్ వెస్టర్న్ ప్లస్ తేజ్ వివాన్ హోటల్లో హోస్టెస్గా పనిచేస్తున్నాను. చూసుకుంటే కనుక ముఖ్యంగా విశాఖ వాసులే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి టూరిస్టులు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ కూడా పెద్ద ఎత్తున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే సీఎం అయితే బాగుంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మహిళల పట్ల గౌరవం అవనండి, లేదా ఆయన చెప్పినటువంటి కొన్ని కండిషన్స్ అవనియండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అవ్వాలని అయితే చాలా స్పష్టంగా కోరుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా. కెమెరామ్యాన్ శివతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.